Hey guys, what's up? My name is Shaish. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ రోజు ఒకటి మన నుంచి వస్తుందని తెలిసే కదా మీకు, అంతే వస్తుంది. ఇంకా ముచ్చటేంద్రా అంటే అఫ్ కోర్స్ తమ్మి, నువ్వు ఏ చదువుకున్నా చదువుకోకపోయినా, నీకు చదువున్నా లేకపోయినా కూడా లైఫ్లో మనం నిజాయితీ ఉంటే నీకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు చాలామంది ఆదుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. అరే ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా ఏమైనా కూడా క్యారెక్టర్ని కోల్పోకండిరా, క్యారెక్టర్ని అమ్ముకోకండి, అర్థమైందా? సో అది ముచ్చట. బిఏ క్యారెక్టర్ పర్సన్. ఎక్కడన్నా ఊరా బాయ్. అరే నేను చెప్పనా, నిజంగా ఒక గొప్ప మనిషి అంటే, ఒక గొప్ప మొగోడు అంటే మొగోడు కాదురా, గొప్పోడు అంటే ఏం చెప్పాలా, తప్పు చేయడానికి అవకాశం ఉన్నా కూడా చేయకుండా ఉంటాడు చూడు, వాడు గొప్పోడు నా దృష్టి. అరే మీరేంద్రా నీ అమ్మాయి ఈ గల్లీల పొట్టి తిరిగి అమ్మాయిల చుట్టూ తిరిగి అది ఎప్పుడు వస్తుందా, అది ఎప్పుడు పడుతుందా లైన్లో, అది కాకపోతే ఇంకో దాన్ని అమ్మ ఒరే ఏంద్రా చిల్లర చేతలే అమ్మ, చిల్లర బాడు కావాలరా నీ అమ్మ, ఇదో జీవితమారా. మరి 6:30 అయితే చాలరా, 6:30-7 మధ్యలో హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్క వైన్స్ అంత ఫుల్. అసలు ఆ వైన్స్లు అమ్మందేంగా ఒకరోజు పోయి చూసిన ఆ గలీజ్ దాంతో అబ్బా వాష్రూమ్లోకి పోతే కక్కొచ్చి అసలు అరే ఎట్లా పోతుర్రా, అసలు ఎట్లా ఉంటుర్రా అని అమ్మ, దేశం ఎక్కడ పోతుందిరా నాయన, ఊరిని అమ్మ ఏం చెప్పాలరా. నేనే హౌలగానే అనుకున్నారా, అరే ఇట్ట తయారైరేంద్రా అని అవ్వ. ఒరే సామి మారనరా, అరే మంచి సైడ్ ఉన్నాను రా, లైఫ్లో మంచిగా ఉన్నాను రా, ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలరా. ఇది కాదురా లైఫ్ అంటే. నీ అవ్వ 10 మందికి సాయం చేయండి. నువ్వు ఎప్పుడైనా ఒకడన్నా నీ దగ్గరకు వచ్చి అన్న ఇట్లా సంగతి అంటే నువ్వు ఎప్పుడు ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. అది దా లైఫ్ అంటే. ఏది అలా ఎప్పుడు సాధ్యమవుతుంది? నువ్వు మంచిగా ఉన్నప్పుడు, నువ్వు బాగా డబ్బులు సంపాదించినప్పుడు. ఫస్ట్ ఒక డిటర్మినేషన్, ఒక గోల్ ఉండాలి లైఫ్లో. అరే ఇట్ట సంగతి కాదు, ఇట్ట కాదు లైఫ్లో, ఎవ్వరం ఇంత ఈజీ అయ్యే పనులు కావు, ఇట్లాంటి సిగరెట్, ఇట్ట మందు, ఇట్ట అమ్మాయిలు కాదురా జీవితం అంటే. దేవుడు అందమైన జీవితాన్ని ఇచ్చాడు మనకి, దాన్ని ఎట్టో ఆ కట్ట మంచిగా తీసుకెళ్ళాలి ముందరికి. ఒక క్వాలిటీ లైఫ్, మంచి లైఫ్ లీడ్ చేయాలరా. 10 మందికి అవసరం పడతావు నువ్వు, అర్థమైందా నేను చెప్పేది అది. అనవసరంగా నాలాగా వరస్ట్గా నువ్వు అయిపోకు, జీవితంలో ఎక్కడ రాకుండా మిగిలిపోకు. నేను చెప్పేది అదే, మిగిలిపోకు. నీకు ఫ్యామిలీ ఉంటుంది, సిస్టర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అరే చాలామంది ఉంటారా, అర్థమైందా? వాళ్ళందరితో నువ్వు ప్రేమించబడాలి తమ్ముడి. నాలాగా వరస్ట్గా అయిపోయి అరే ఎక్కడరా నీ అమ్మ, ఏడ బతుకుతున్నాంరా నాకు అర్థం కాదు, నీ అమ్మ నీ అమ్మ మొడ్డలకానికి ఏం చేయాలరా, అర్థం కాని పరిస్థితుల్లో వద్దాము. ఇట్లాంటి లైఫ్ వద్దు, మంచిగా ఉండాలి, లైఫ్లో చాలా బాగుండాలి అన్న వారిని. ఇక్కడ నుంచి మన వీడియోస్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి, అంతే వస్తూనే ఉంటాయి. అరే నేను లేకపోతే నువ్వు మారినంత వరకు ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాయి. అదే పైసలే నా బొచ్చు కూడా వద్దు, నాకు ఆల్రెడీ జాబ్ చేస్తున్నా, తిండికి బట్ట కొదవలేతామే, ఉన్న టైం అంతా ఇటువంటి వీడియోలే చేస్తా. ఎవడన్నా ఏమన్నా అనుకొని ఏం వీకినా నాకు ఇంటికంతా కూడా అవ్వదు, అర్థమైందా? అరే అన్నీ చూసాం రా బాయ్, అన్నీ చేసాము, అన్నీ అయిపోయినాయిరా, చేయడానికి చూడడానికి ఏం లేదురా బాబు. మీరు ఇప్పుడిప్పుడు వాడుతారు వాట్సాప్లో, నా ఒకటికాయలు ఫేస్బుక్, ఎప్పుడో 10 ఏళ్ళ కింద వాడినాం అన్నీ. మంచి మంచి ఫోన్లు, మంచి ఐఫోన్లు, మంచి బట్టలు, మంచి స్టైలు, మంచి ఫ్యాషన్గా ఉండేవాళ్ళం రా. మా స్టైల్లో తెలుసా, అనవసరంగా అప్పుడు అట్లా ఉన్నబట్టే ఫ్యూచర్ గురించి ఆలోచించాక లైఫ్ మొడ్డలు కలిసిపోయింది, అర్థమైందా? మీరు నాలా కావద్దు తంబి, మీరు ఆలోచించాలి ఖచ్చితంగా. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎక్కడ ఉంటారో ఇప్పుడు ఆలోచించండి. మెయిన్గా ఏది చేస్తున్నా కూడా తమ్మి లైఫ్లో ఫస్ట్ నువ్వు జాబ్ చేస్తే ఫస్ట్ డబ్బులు సంపాదించు, కొన్ని సేవ్ చేసుకొని పెట్టుకో. నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో మస్తు డబ్బులు అయిపోతే లైఫ్ అంతా బిందాస్గా ఉంటుంది. సంజయ్ ఎస్ ఆర్ నో? ఎస్ గైస్, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. లాస్ట్లో చిన్న ఒక ప్రకటన గైస్, సభ్యులందరికీ మనది, మన ఛానల్ ఏదైతుందో అందరినీ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు మీ స్టైలిష్ అర్జున్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లెట్స్ గో.